నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి వలభాపురం అండి. ప్రీవియస్గా కూడా మనం ఈ ఊర్లో 2 ప్రాపర్టీస్ అయితే పెట్టడం జరిగిందండి. అవి పెట్టిన 3-4 డేస్లోనే సేల్ అవటం జరిగింది. ఈరోజు కూడా మనం ఇక్కడ చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి నా వెనక ఉన్నటువంటి ఈ 13 సెంట్ల ఖాళీ స్థలం అండి. ఇక దీని గురించి తెలుసుకోబోయే ముందు కొత్తగా చూసే వాళ్ళకి ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది, సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందామండి. ఇక ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే మనకి విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్కి 21 కిలోమీటర్లు వస్తుందండి ఈ సైట్ దగ్గరికి. అదేవిధంగా ఇటుపక్క కనుక చూసుకుంటే వలభాపురం టు తెనాలి వచ్చేసి 18 కిలోమీటర్లు, దుగ్గిరాలు వచ్చేసి 12 కిలోమీటర్లు, ఏమన్ వచ్చేసి 9 కిలోమీటర్లుగా వస్తుందండి. మనకి ఇక్కడ ఏంటంటే వలభాపురానికి మున్నంగికి మధ్యలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ అయితే ఉందండి. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి 1.5 km డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామండి. ఇక ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనకున్నటువంటి ఈ 13 సెంట్ల తూర్పు ఫేసు ఖాళీ స్థలం అండి. ఇక దీని హద్దులు కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ హద్దు అండి, పిల్లర్స్ వేసి ఉన్నాయండి ఈ హద్దు. ఇక ఒకసారి మీరు ఈ రోడ్డు గమనించగలరండి, 21 అడుగుల సిమెంట్ రోడ్డు అండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ కూడా మీరు గమనించగలరు, అన్ని హౌసెస్ ఏనండి. ఇక ఇటువైపు హద్దు వచ్చేసి ఈ పిల్లర్ అండి. రోడ్డు ఫేసింగ్ వచ్చి 45 అడుగులుగా ఉందండి. ఒకసారి సైట్ లోపలికి వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ హద్దులు కూడా చూద్దాం రండి. మీరు కనుక గమనించినట్లయితే ఈ ఖాళీ స్థలంలో ఇవన్నీ సపోటా చెట్లు అండి, గమనించగలరు. టోటల్గా మీకు వచ్చేసి పెద్దవి 7 సపోటా చెట్లు ఉన్నాయండి. ఒక మామిడి చెట్టు అయితే ఉంది, గమనించగలరు. మంచి పీస్ఫుల్ వాతావరణం అండి, మంచి చక్కటి గాలి, పొల్యూషన్ లేనటువంటి గాలి. రాబోయే ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్ బైలో అయితే ఈ ఊరు అయితే ఉందండి. ఇక ఈ ఊర్లో వలభాపురం పేరంటాళమ్మ గుడి దగ్గర నుంచి మనం ఉన్న ఈ లొకేషన్కి వచ్చేసి ఒక 150 మీటర్స్ దూరంలో అయితే మనం ఉన్నామండి. ఇక బ్యాక్ సైడ్ హద్దులు కనుక మీరు గమనించినట్లయితే ఈ పిల్లర్ అండి, బ్యాక్ సైడ్ హద్దు. ఇక ఇటువైపు కనుక గమనించినట్లయితే ఈ పిల్లర్ అండి. ఒకసారి ఈ సైట్కి బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించగలరు, మంచి కొబ్బరి చెట్లు, చక్కడ పచ్చటి వాతావరణం అండి. ఇక ఫైనల్గా దీని ప్రైజ్ విషయానికి వస్తే ఈ సైట్కి సంబంధించిన ఓనర్ గారు అయితే మనతో ఉన్నారండి. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరండి? శ్రీనివాసరెడ్డి, గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనతో ఉన్నారండి. ఈ సైట్కి సంబంధించిన ఓనర్ అండి. సార్ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకే, ఇక ఫైనల్ గా దీని ప్రైస్ ఎంత చెబుతున్నారండి? 3 లక్షలు చెబుతున్నామండి. 3 లక్షలు జరిగిందండి పక్కనే. ఓకే, పక్కనే ఆల్రెడీ 3 లక్షలు జరిగింది. దాని ప్రకారం మేము ఇద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చెప్పినంత రేట్ కాకుండా వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా 5 అటు ఇటు మాట్లాడుకున్నా సుమారుగా ఎంత తగ్గొచ్చు? ఒక 5,000 విన్నారు కదండి రెడ్డి గారి మాటల్లో. ఫైనల్ గా ఇది వచ్చేసి దీని ప్రైస్ మనకి 3 లక్షలు చెప్పారండి. ఏదన్నా బేరం ఉంటుందా అని మీ ముందే అడిగానండి. ఒక 5,000 ఆ రేంజ్ లో అయితే తగ్గుతానని చెప్పారు సెంట్కి. మొత్తం 13 సెంట్లు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ ని సంప్రదించగలరని కోరుకుంటూ, అదే విధంగా మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.